హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను ఐక్యాలో ఏం తీసుకొని చూపించేస్తాను. ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, ఇది పార్ట్ 2 అనమాట. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇదైతే మాత్రం ప్రజెంట్ ఆఫర్లో ఉందండి, ఎవరైనా తీసుకోనుకుంటే తీసుకోండి. సో ఇది ఏంటంటే యాక్చువల్ ప్రైస్ 2400 అట్లా ఉన్నట్టు, 2400 అరౌండ్ 2600 అట్లా ఉంది. బట్ ఇప్పుడైతే ఆఫర్లో మనకి జస్ట్ 1399 ఉందనమాట. ఇంకొకటి ఇదైతే మాత్రం ఖచ్చితంగా అందరికీ కావాల్సిందే. సో ఇది ఆఫర్ ఏం లేదు, నార్మల్గా స్టోర్లోనే తీసుకున్నాను నేను. సో ఇవన్నీ ఉంటాయి కదా, మా హస్బెండ్ నన్ను 2 years నుంచి అడుగుతున్నారు ఇది తీసుకుంటానని. సో నేను ఎందుకు ఇవన్నీ అంత యూజ్ ఉండవు కదా అని చెప్పాను. సో ఇట్లా అనమాట, మనకి ఐకేర్ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి. సో కొన్నిటికైతే సో నేను ఏంటంటే ఒకటి ఐరన్ తీసుకున్నాను, కిచెన్లో పెట్టాను అనమాట షెల్ఫ్. సో అది చూపిస్తాను. సో ఇది ఒకటి, అండ్ దీనికి ఏంటంటే ఇట్లా ఇచ్చాడు అనమాట. సో ఇట్లా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఈజీగా స్టిక్ అయిపోతాయి అనమాట దీనికి. సో ఇది అనమాట ఓవరాల్గా. ఇది 599 రూపీస్ అనమాట, స్టోర్లో తీసుకున్నాను ఇది. సో ఇదైతే ఖచ్చితంగా అందరికీ హెల్ప్ఫుల్లే. సో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది ఆఫర్ అయితే ఏం లేదండి, నార్మల్ ప్రైస్ ఇదైతే. సో ఇదొకటి, అండ్ ఇదైతే యాజ్ యూజ్లో తీసుకున్నాను నేను. ఇది ఏంటంటే మనకి వైరింగ్ కనపడకుండా ఉంటుంది కదా, సో బాగుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇట్లా ఉంది, ఇట్లా వస్తుంది అన్నమాట. సైడ్కి ఇట్లా ఉంది, వైర్స్ అవి పెట్టేసుకోవచ్చు దీంట్లో నుంచి, మనకు కనిపించకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు వైట్ కలర్ కదా, బాగుందని చెప్పేసి తీసుకున్నాను. ఇదేంటంటే యాజ్ యూజ్లో తీసుకున్నాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేప్పటికి 499 ఉంది. బట్ ఇప్పుడు యాజ్ యూజ్లో కాబట్టి 250 రూపీస్ ఉంది. అండ్ చెప్పాను కదా, దీని కింద మనకి ఇది ఎందుకు ఇంత తక్కువ పెట్టాడు, యాజ్ యూజ్లో పెట్టాడు కూడా రాస్తారు. షోరూమ్ మోడల్ అంటే నాకు తెలిసి ఇది డిస్ప్లే పీస్ అయి ఉండొచ్చు. సో అందుకని ఆఫర్ పెట్టారు ఇది. సో ఇట్లా ఉంది, నాకు తెలిసి లిడ్ మొత్తం వచ్చేస్తుంది అనుకుంటా, తీసేసుకోవచ్చు. సో దీనిలోంచి 2 sides ఉందన్నమాట. ఇట్లాగా కింద ఇలా ఉంది, 2 sides ఇలా ఉంది, పైన ఇట్లా లిడ్ లాగా ఇచ్చాడు, ఇలా ఉందన్నమాట. సో 250 రూపీస్ బాగానే ఉంది కదా అనిపించింది, పర్వాలేదు అని చెప్పి తీసుకున్నాను నేను ఇది. సో ఇది ఒకటి యాజ్ యూజ్లోది. అండ్ ఇంకొకటి ఇది మామూలుగా స్టోర్లోనే తీసుకున్నాను. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఏదైనా ఆఫర్ పెడతాడేమో అనుకున్నా. సో ఐక్యా సేల్ అప్పుడే ఆఫర్ పెట్టలేదండి, ఇంకెప్పుడు పెట్టడలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇది బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంది, 199 రూపీస్. మనం సెల్ఫ్ బిల్లింగ్ కూడా వేసుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడల్లా సెల్ఫ్ బిల్లింగ్ చేసుకుంటూ ఉంటాను. సో మామూలుగా లైన్లో నుంచి ఉండడం కన్నా సెల్ఫ్ బిల్లింగ్ కూడా చాలా లైన్ ఉందనుకోండి. సో మెంబర్షిప్ అయితే ఏంటంటే ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా వస్తాయి అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఇది ఒకసారి తీసేస్తా, వీడియో చేసేదాకా అన్నీ ఉంచాలి అని చెప్పి ఇది ఎప్పుడో తీసుకున్నానండి. ఉంచి వీడియో తీస్తాను కానీ తీసేయాలనిపిస్తుంది. సో ఇదనమాట. ఇవేంటంటే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే డ్రెస్సింగ్ దగ్గర పెట్టుకుందామని చెప్పేసి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. సేఫ్టీ పిన్స్ అవన్నీ చక్కగా అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది. సో 199 రూపీస్ ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది బాగుంది. ఇది యాక్చువల్ ప్రైస్ చాలానే ఉందండి. సో కాస్ట్ ఎక్కువే ఉంది. ఇది నాకైతే పెద్ద డిస్కౌంట్ ఏమి అనిపించలా, బట్ కానీ అందరూ బాగుంది అంటున్నారులే అని చెప్పి తీసుకున్నాను ఇది. యాక్చువల్గా నా దగ్గర ఒకటి ఇలాంటిది యాజ్ యూజ్లో తీసుకున్నాను నేను. అది 300 400 ఉందనుకుంటా, నాకు గుర్తులేదు. పెద్దదనమాట, అది కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. సో అది క్వాలిటీ బాగుంది, యూస్ చేస్తే బాగా అనిపించి సరే ఇప్పుడు ఏదో ఆఫర్ పెట్టారు అని చెప్పేసి తీసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 299 ఉంది. బట్ ఇప్పుడు 150కి వస్తున్నట్టుంది. 150 290, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. సో ఇదనమాట. దీనికి లిడ్ కూడా వచ్చింది, బాగుంది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అక్రిలిక్ అనుకుంటున్నాను నేను. సో లెంత్ బాగానే ఉంది, కానీ ఇది మాత్రం కొంచెమే ఉందన్నమాట ఇట్లా. సో బాగుంది, ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు, క్వాలిటీ కానీ అండ్ ప్రైస్ కూడా పర్వాలేదు అనిపించి తీసుకున్నాను ఇది. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఇవన్నమాట. ఇది కొత్త ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఐక్యాలో, అంతకుముందు లేవు, నేను చూడలేదు. సో ఇప్పుడు రీసెంట్గానే చూసాను ఇది నేను. సో దీని యాక్చువల్ ప్రైస్ అయితే 149 రూపీస్ అట్లా ఉంది. సో మీరు మెంబర్షిప్ అయితే కనుక మీకు ఇది 99 రూపీస్కి వస్తాయి. 2 బ్యాగ్స్ అనమాట, ఒకటి కాదు 2 ఉన్నాయి. సో బాగున్నాయి. ఇలాంటి తీసుకున్నాను, ఒకటి బ్లాక్ ఒకటి వైట్. మీకు సింగిల్ది కావాలన్నా కూడా ఉంది, అది 50 రూపీస్ ఏమో ఉంది. ఇట్లా డబల్ అయితే మాత్రం 99 రూపీస్. ఒక బ్లాక్ ఒక వైట్ వస్తుంది, ఇట్లా ఇలా.
వస్తుంది అనమాట. మామూలు బ్యాక్ సైడ్ అండి ఇవి. సో ఇలాంటివి కూడా ఉంటాయి మనకి ఐకియాలో. ఇది బ్లాక్ ఉంటుంది. మనం శారీస్ కానీ లేకపోతే షూస్ కానీ ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ బాగుంటాయి. రెయిన్ కోట్స్ ఉంటాయి కదా, రెయిన్ కోట్స్ పెట్టుకోవడానికి కానీ అట్లా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అయితే సేల్లో ఇప్పుడు ఇది మాత్రం 149ది 99 రూపీస్కి ఉంది. సో 2 పీసెస్. మరి సేల్ అయిన తర్వాత మరి ఆఫర్స్ ఉంటాయో లేదో నాకైతే ఐడియా లేదు. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఆన్లైన్లో కూడా మీకు డెలివరీస్ అవి ఉంటాయి. సో అది. అండ్ ఇంకొకటి ఇదనమాట, ఈ బ్రష్. సో ఇది నేను ఆల్మోస్ట్ ఐకియా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. బాగుందండి. యూజ్ చేస్తే ఒక 2-3 ఇయర్స్ యూజ్ చేసే తర్వాత మంచిగానే ఉంది. బట్ కానీ ఏంటంటే పాడైపోతుంది కదా అని పారేసాను. సో అందుకని కూడా తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. అండ్ ఇది కూడా 49 రూపీస్ 69 రూపీస్ ఉంది. సో మంచిది. క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ అండి. నేను 4 ఇయర్స్ యూజ్ చేసి చెప్తున్నాను మీకు ఇది. సో అది పాడవలేదు. బట్ కానీ ఎందుకు ఇన్నాడని చెప్పేసి నేను అది తీసేసాను. అండ్ ఇంకొకటి ఇది చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను ఒకసారి తీసేయండి. ఇంకొకటి ఇదైతే యాజిస్లో తీసుకున్నాను అనమాట నేను. సో ఇది ప్లాంటర్ స్టాండ్, కొంచెం పెద్దది ఇది. సో యాజిస్లో అనమాట తీసుకుని. ఇది డ్యామేజ్ ఏం లేదు, జస్ట్ షోకేస్ పీస్ అనమాట. కింద ఏంటంటే మనకి ఇలాంటిది కూడా ఇచ్చారు. సో నాకు తెలిసి మీకు కనిపిస్తుందో లేదు. సో వాటర్ అది పాడవకుండా అనమాట. సో ఇలాంటిది ఒకటి ఇచ్చారు. బాగుంది డిస్ప్లే పీసు. దీని యాక్చువల్ ప్రైస్ అయితే మనకి 3000 ఏమో ఉంది. సో ఆఫర్ యాజిస్ ప్రైస్ 1800కి ఇచ్చారు. ఇది బాగుంది పీసు, ఏమి తేడా ఏం లేదు. సో నాకు తీసుకొచ్చిన తర్వాత రిటర్న్ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది. మేము అలా డిలే చేసాము. నేను తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 3 months అట్లా అవుతుంది. వీడియో చేయలేదు, రిటర్న్ ఎలా చేయాలో తెలియలేదు అప్పుడు. సో బట్ రీసెంట్గా 1 month బ్యాక్ వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని రిటర్న్ పెట్టేశాను. వెళ్ళి అక్కడికి ఇచ్చేసాం అనమాట, తీసేసుకున్నారు. అప్పుడు అనిపించింది అయ్యో ఇది కూడా రిటర్న్ చేస్తే బాగుండేదని. బట్ మా హస్బెండ్ అయితే చాలా బాగుంది ఇది, నువ్వు మంచిగా, నేను చెట్లు అవి పెంచుతాను అనమాట. అంటే ఎక్కువ కదిలేండి, ఒక 5-6 అట్లా ఉన్నాయి నా దగ్గర. మంచిగా పెట్టు, బాగుంటుంది హాల్లో ప్లాంట్స్ అవి తెచ్చి అని అన్నారు. సో సరేలే అని చెప్పేసి ఇంక ఉంచేసాను. చాలా బాగుంది. ఇదైతే స్ట్రాంగ్గా ఉంది. దీనికైనా స్టాండ్ కూడా ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది. చూడాలి. సో దీన్ని ఫైనల్గా ఎలా దీన్ని కమౌట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే చూడాలి. సో ఇదండి దీని గురించి అయితే. ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇదేంటంటే ఇట్లా ఒక చిన్నది మనకి క్రాకరీ యూనిట్లో కానీ కిచెన్లో కానీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. స్టాండ్ లాగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇది 2-3 years బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు 499 599 ఉంది. సో అప్పుడు తీసుకొని కిచెన్లో పెట్టాను, బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను చాలా ఎక్కువ వెయిట్ కూడా పెట్టాను అనమాట. చూపిస్తాను నేను అప్కమింగ్ వీడియోస్లో. సో అది బాగానే ఉందన్నమాట. అంటే బెండ్ అవ్వటం అట్లా ఏం లేదు, స్ట్రాంగ్గా ఉంది. సో సరే ఇప్పుడు ఆఫర్లో ఉందన్నమాట ఇది. సో ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఇంకోటి ఆల్రెడీ కిచెన్లో పెట్టేశాను అనమాట. సో టోటల్గా నా దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి అనమాట. చాలా బాగుందండి ఇదైతే మాత్రం. మనం ఇదేంటంటే క్రాకరీ యూనిట్ సెట్ చేసుకున్నప్పుడు పైన ప్లేట్స్ పెట్టుకొని కింద గ్లాసెస్ అవి పెట్టుకొని, అంటే షెల్ఫ్స్ ఎక్కువ హైట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట ఆర్గనైజింగ్కి. సో అందుకని ఇది కూడా ఇంకా 2 తీసుకున్నాను. సో ఇప్పుడు ఆఫర్లో 350 ఏమో ఉన్నట్టున్నాయి, నాకైతే అంత ఎగ్జాక్ట్ గుర్తులేవు. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది అండ్ ఇది సో నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఆర్గనైజింగ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చాలా స్టఫ్ పడుతుంది. మనం ఏంటంటే ఇట్లా లివింగ్ రూమ్లో కూడా పెట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు అట్లా. ఎందుకంటే దీంట్లో ఏమైనా డంప్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది దీని మీద అనమాట. సో ఇలా వచ్చింది. కొంచెం బరువుగా ఉందండి, స్ట్రాంగ్గానే ఉంది. సో ఇట్లా ఇవి డ్యామేజ్ పీస్ ఏం కాదు. సో ఆఫర్ అయితే ఉంది దీని మీద. సో ఇది ఒకటి తీసుకున్నాను. 1300 చేంజ్ అనుకుంటా, బిలో 1500 అండి అదొకటి. అండ్ ఇంకా ఇది తీసుకున్నాను. సో నేనైతే ఇవి ఫస్ట్ టైం తీసుకోవటం. ఐకియాలో అయితే ఇలాంటివి మనకి మనం వెళ్తూ ఉంటేనే అక్కడ చాలా డంప్ చేసి ఉంటారు అనమాట, ఎన్ని ఉంటాయో. సో ఇవి కనిపించి నాకైతే అంత ఇష్టం లేదు తీసుకోవటం. సో తీసుకో అంటే మా హస్బెండ్ సరే అని తీసుకున్నా. ఇది 19 రూపీస్ ఏమో ఉంది, బిలో 30 రూపీస్ అనమాట. ఈచ్ వన్ ఒక దాంట్లో 4 ఉంటాయి అనమాట. 4 కలర్స్ ఉంటాయి అనమాట. ఇది బేసిక్ది ఐకియా ప్రతిసారి అందరూ తీసుకునేవి ఇవైతే. సో ఇది అండి ఈ వీడియో అయితే మాత్రం. నేను తీసుకున్నవి అయితే ఇవన్నమాట. సో కొన్ని అయితే ఆఫర్లో వచ్చినాయి, కొన్ని డైరెక్ట్గా స్టోర్లో తీసుకున్నాను, కొన్ని ఏమో యాజ్ యూజ్లో సర్క్యులర్ హబ్లో తీసుకున్నాను.
సో రిటర్న్ గురించి కూడా చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయండి వీడియోలో. ఎందుకంటే ఐక్యాకి ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం డౌట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడు కొంచెం డిస్కౌంట్స్ అవి ఉన్నట్టున్నాయి. నేను తీసుకున్నప్పుడైతే డిస్కౌంట్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్లో. ప్రజెంట్ యానివర్సరీ సేల్ అని ఉంది కదా, సో అందుకని డిస్కౌంట్ ఇచ్చారనమాట షిప్పింగ్ ఛార్జెస్లో కూడా. సో ఒకసారి చెక్ చేసేయండి మీరు. ఆన్లైన్లో కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ అవి కనిపిస్తాయి మీరు ప్రోడక్ట్ యాడ్ చేస్తే కార్ట్లోకి. సో అది ఆ మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోండి. నాకైతే బెనిఫిట్ అనిపించింది, సో అందుకనే చెప్తున్నాను. సో అది అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏదైనా ఈ ఐక్యకి రిలేటెడ్ వీడియోస్లో ఏమన్నా మీకు డౌట్స్ వస్తే కనుక ఇవి రెండు పార్ట్స్గా అప్లోడ్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. స్టే ట్యూన్. బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీసులే రావు. 26 పీసెస్. అవునా? అయితే ఇగో ఇవేటి రాసాడుగా. ఐక్యాలో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలానే నేను ఓన్గా బిల్లింగ్ చేసుకుంటాను. సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్స్ కూడా ఉంటాయి మనకి ఐక్యాలో. మనం నార్మల్గా బిల్లింగ్ స్టార్ట్ చేసే ముందే మనకి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఐక్య మెంబర్షిప్ మనం ఏదైతే ఇస్తామో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి అప్పుడు బిల్లింగ్ చేసుకుంటే మనకి ఏదైనా ఆఫర్స్ ఉంటే మనకు అక్కడ ఆఫర్ అప్లై అవుతుంది అనమాట. సో అది ఒకసారి చెక్ చేసుకొని మీరు బిల్లింగ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకుండా బిల్లింగ్ చేస్తే నాకు ఆఫర్స్ రాలేదన్నమాట. సో అందుకే చెప్తున్నాను. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.